హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను పోకో M4 Pro 5G రీసెంట్గా వచ్చిన మొబైల్ అన్బాక్స్ చేయబోతున్నాను. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో జస్ట్ అలా కన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ సీల్ ఓపెన్ చేశాను. లోపల మనం ఓపెన్ చేస్తే ఇలా ప్యాకింగ్లో వచ్చింది. సో ఇక్కడ ఇది మొబైల్ బాక్స్ ఉందన్నమాట. లోపల ఒక బిల్ ఉంది. సో అంతే. సో ఇది చూడొచ్చు, బాక్స్ పోకో బ్రాండింగ్ నేమ్తో వచ్చింది. సో ఇక్కడ సైడ్స్కి కూడా పోకో M4 Pro 5G మోడల్ నేమ్ మెన్షన్ చేశారు. ఇక్కడ బాటంలో చూడవచ్చు మీరు, దీని కాస్ట్ అంతా మెన్షన్ చేసినారు. దీంట్లో ఏ కంటెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇక్కడ మోడల్ కూడా చూడవచ్చు మీరు, M4 Pro 5G 6128. సో దీన్ని అయితే నేను వెంటనే సీల్ అంతా బ్రేక్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, దీని సీల్ అంతా నేను బ్రేక్ చేశాను. సో ఇక్కడ దాని స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు, మీరు చూడవచ్చు. 90 Hz FHD+ డిస్ప్లే, డ్యూయల్ 5G నెట్వర్క్, 33 watts ఫాస్ట్ ఛార్జర్, 50 MP AI కెమెరా. సో దీంట్లో ర్యామ్ ఎక్స్టెన్షన్ కూడా ఉందన్నమాట, అప్ టు 3 GB. సో నా 6 GB వేరియంట్ కాబట్టి 2 GB వరకే నేను ఎక్స్టెండ్ చేసుకోవాలను, అంటే టోటల్ 8 GB అనమాట. సో బాక్స్లో కంటెంట్స్ చూసాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా ఒక ఎల్లో కలర్ బ్లాక్ పోకో అని ఉంది. సో ఇందులో ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. సో లోపల ఒక కేసు, డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మొబైల్ ఉంది. సో లోపల ఒక 33 watts ఫాస్ట్ ఛార్జర్, అలాగే USB Type-C కేబుల్ ఇచ్చారు. సో ఇదన్నమాట మొబైల్, ఇలా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు పోకో బ్రాండింగ్ అని నేమ్ ఉండి బాగుందన్నమాట. ఇక్కడ ఒక నిమిషం చూడవచ్చు. సో ఇక్కడ 5G అని ఉంది. సో కింద సైడ్ చూస్తే మనకి ఇక్కడ స్పీకర్ ఉంది, Type-C పోర్టు, 3.5mm ఆడియో జాక్ ఉంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ విత్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో టాప్ చూస్తే మనకి ఒక సెకండరీ స్పీకర్, అలాగే ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సిమ్ ఎజెక్టర్, సిమ్ స్లాట్ ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, నేను మొబైల్ అంతా సెటప్ చేసేసాను. ఇక్కడ చూడవచ్చు మీరు. ఏమంటే దీంట్లో స్టార్టింగ్ కొన్ని బ్లోట్వేర్ యాప్స్ వస్తాయి, వాటిని మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంతేకాదు దీంట్లో ఒక ఫ్యూచర్ యాప్ బాగుంది. అది ఏమిటంటే, మామూలుగా మీరు పోకో మొబైల్స్, ఎంఐ మొబైల్స్ తీసుకుంటే వెదర్ స్కానర్ అని అలా కొన్ని వాళ్ళ సిస్టమ్ యాప్స్ వస్తాయి కదా, మీరు వాటిని కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీని స్పెసిఫికేషన్స్ చూసాము. ఇది వచ్చి ఆండ్రాయిడ్ వర్షన్ 11తో వస్తుందన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి మార్చ్ మంత్ అటు వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది MediaTek Dimensity 810 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. అది 6nm బేస్డ్ ప్రాసెసర్. హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. అంటే గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. గేమింగ్ ఫోన్ అనొచ్చు దీన్ని. అలాగే ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీ అనమాట. మీరు మ్యాక్సిమం 1 day అబోవ్ వస్తుంది అనమాట, మీరు ఎంతసేపు వాడినా కూడా. సో కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ వస్తాయి. ఫ్రంట్ సైడ్ వచ్చి 16 MP వస్తుంది. స్పీకర్స్ వచ్చి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనమాట. ఇది ప్రైమరీ స్పీకర్, సెకండరీ స్పీకర్ టాప్ సైడ్ ఇస్తారనమాట. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇది కూడా బాగా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఇది UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అలాగే దీనికి IP53 రేటింగ్ అనమాట, వాటర్ డస్ట్ ప్రొటెక్షన్కి. సో దీని ర్యామ్ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడితే అప్ టు 3 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ దాంట్లో వేరియంట్స్ని బట్టి చేంజ్ ఉంటుంది. ఇక్కడ బాక్స్ మీద కూడా మెన్షన్ చేశారు, చూపిస్తాను.
సో ఇక్కడ చూడొచ్చు అప్ టు 3 GB టర్బో ర్యామ్ ఎక్స్టెన్షన్ ఉంది. మళ్ళీ ఇక్కడ కింద చూడొచ్చు టర్బో ర్యామ్ వేరీ బేస్డ్ ఆన్ మెమొరీ వేరియంట్స్. అంటే 4 GB తీసుకుంటే మీరు 1 GB ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో 6 GB ర్యామ్ ఉన్న మొబైల్ తీసుకుంటే మీరు 2 GB ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలా 8 GB ర్యామ్ మొబైల్ తీసుకుంటే మీరు 3 GB ర్యామ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఈ మొబైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బడ్జెట్లో గేమింగ్ మొబైల్ ఉన్నట్లు అనమాట. హై ప్రాసెసర్ అంతా గేమ్స్ ఆడే వాళ్ళకి లో బడ్జెట్లో ఇది బాగుంటుంది అనమాట, మిడ్ రేంజ్ మొబైల్. సో దీని గేమ్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, ఇది డెడికేటెడ్ సిమ్ స్లాట్ కాదు, ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుందంట. అంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ లేకుంటే మీరు 2 సిమ్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది డెడికేటెడ్ సిమ్ స్లాట్తో అయితే రాదనమాట. ఇలా అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కింద లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని.